ఇప్పుడే అనౌన్స్ చేయాలి. చేయండి. అరుణ్, ఏమైందిరా మీ ఆవిడకి? రోజా, ఏ నువ్వు ఆగరా శుద్ధ పప్ప. ఇదో పెద్ద కంపెనీ, దీనికి ఒక వార్షికోత్సవం. మీరంతా మనుషులా? ఇక్కడున్న వాళ్ళందరూ వేస్ట్ గాలే. అయ్యో రోజమ్మ, మీరు పదండి చెప్తాను. నువ్వు రావే. ఇది ఎవరు అనుకున్నారు? ఇది నా చెల్లి. ఏంటి చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఏదో తాగేశారు అమ్మగారు. ఆ మత్తులో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అది తెలుస్తుందిలే. నేను మీ చెల్లెల్ని కాదు రోజమ్మ, ఈ ఇంట్లో పని మనిషిని. వాట్ ఎవర్. ఎవడికి కావాలంట? నీకేమైంది రోజా? నాకేం కాలా, మీకే. మీ అందరికీ పిచ్చెక్కిస్తా. హే, మీరేంట్రా గొర్రె మొహాలు వేసుకొని అలా చూస్తున్నారు? అవునులే, ఏం చెప్తే అది చేసే గొర్రె మొహాలే కదా. మేడం, మర్యాదగా మాట్లాడండి. పోరా, ఏ లాగిపోయి ఒక్కటి పీకుతా. అవును, అసలు ఎందుకు వచ్చారా? ఇంట్లో తినడానికి తిండి ఉండదా? ఊరాళ్ళ ఇళ్లలో పడి తిండు ఒక్కొక్కడు ఇంత పొట్టలు వేసుకొని బాగా బలిస్తారు. ఏంటి అరుణ్, మీ వైఫ్ మమ్మల్ని ఇలా అవమానిస్తుంటే మీరేం మాట్లాడరేంటి? ఏం చేస్తారా ఎర్రెద్దవల్లారా? ఇన్ని రోజులు మీ మాట విని మీకు సపోర్ట్ చేసినందుకు మాకు బాగా బుద్ధొచ్చింది. అరే, అక్కడ గోడకేసుకొని కొట్టుకొని చావు. ఏంట్రా చూపు, వేసేస్తాను నిన్ను. అమ్మగారు వద్దమ్మగారు, వద్దమ్మగారు. సార్, మీకు పిచ్చి పట్టిందని మిమ్మల్ని CEO పదవి నుండి దించేయమని చెప్పింది సార్. నాకిప్పుడు అర్థమవుతోంది సార్, ఈవిడికే పిచ్చి పట్టింది. ఏయ్, ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీ పెళ్ళానికి పిచ్చి. చంపేస్తాను నన్ను పిచ్చి అన్నావు అంటే. పిచ్చిని పిచ్చే అంటారు. సార్, తననేం అనకండి. ఏదో తాగినట్టుంది, అందుకే అలా మాట్లాడుతుంది. మీరు నన్నే CEO అనుకోండి.